రవి గారు మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు వివేక్ గారు ఒక మాట చెప్తున్నారు, అక్కడ ఇవన్నీ కూలగొట్టేయన్నీ అక్కడ ఇక్కడ కొడుతున్నాను. మేము ఒకటే చెప్పేది ఏంటంటే దయచేసి ఒక ప్రయారిటీ పెట్టండి. ఫస్ట్ ప్రయారిటీ ఈ నాలా మీద ఉన్నటువంటి ప్రభుత్వ బిల్డింగ్లు ఏమైనా ఉంటే వాటిని కొడుతున్నామని చెప్పి ఆ లిస్ట్ ఇచ్చి దాన్ని కొట్టేసేయండి. అంటే మీ చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అనుకుంటాం. దాని తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు లేనటువంటి సంఘం, అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు, వీళ్ళ ఇల్లు కొడితే ఎక్కడైనా ఉండగలరని అటువంటి బిల్డింగ్లు కొట్టేసేయండి. లాస్ట్ లో పేద ప్రజలకు సంబంధించినవి కొట్టండి. ఇప్పుడు మన పరిస్థితి ఎట్టుందంటే కంటికి కనపడేలా కొట్టుకుంటూ పోతే ఒక ప్రణాళిక తయారు చేయండి అన్న. నేనేమంటున్నాను, ఒక నెల 2 నెలల్లో చేయగలిగిన పని ఒక రోజు 2 రోజుల్లోనే చేయాలనే తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఇదేమన్నా ఫైర్ ఫైటింగ్ కాదు కదా. ఫైర్ ఫైటింగ్ అనుకో, కాలిపోయిన తర్వాత బాగు చేసేదే ఉండదు. ఇది కాలిపోవటం అయిపోయింది, వరద వచ్చింది, నీళ్లు వెళ్ళిపోయినాయి, మీరు ప్రణాళికలు తయారు చేయండి. ఈ ప్రభుత్వంలో మేము చెప్పిందే నడవాలా, మేము అనుకున్నప్పుడే పోవాలనేటటువంటి భావం పోవాలా. ఇంకోటి ఏంటంటే మీరు ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా చేసినప్పుడు ప్రతిపక్షాలు కానీ లేదు, మీరు మాట్లాడేది ఇది చేయకూడదని చెప్తే కుదిరిదన్న. అదే మరి గొంతు నొక్కేస్తే ప్రజలు మీరు మాట్లాడితే ఏంటి ఉపయోగం? ఆడ ప్రభుత్వమే చేస్తుంది, మీరు ఏం చెప్తారు? రవి గారు చెప్పేదాంతో పాటు నిన్న బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఒక మాట అన్నారు, ఇతర పార్టీలో ఉన్నప్పుడు సరే ఆక్రమించారా, కబ్జాలు చేశారా, ఏం చేసినా ఇవాళ వాళ్ళందరూ గులాబీ కండో కప్పుకుంటే పునీతులు అయిపోతారా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రవి గారు ఫస్ట్ ఒకటి మీరు చెప్పిన పాయింట్ వస్తాము. రవి గారు చెప్పినది అడ్వైస్ చాలా బాగున్నది. ఎస్, ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి అని చెప్పేసి నేను ఆ ప్రయారిటీ ప్రకారం చెప్తా ఉన్నా. మీరు సలహా మీరైతే ఆలోచన చేస్తున్నారో, ఇళ్ళల్లో ఎవరైనా ఉంటే వారిని ఎవరు కూల్చలేని లేదు. వారు ఖచ్చితంగా ఇప్పుడైతే నాలల పైన ఉన్నటువంటి ఆక్రమణ వాళ్ళైతే ఖాళీ ఏవైతే ఎంటీ ఉంటాయో అబౌట్ కన్స్ట్రక్ట్ ఉన్నదాన్ని తీసేస్తా ఉన్నారు. కమర్షియల్ అయితే నిర్దాక్షిణ్యంగా తీసేస్తా ఉన్నారు. ఇళ్లలో ఎవరైతే హౌస్ రెసిడెంట్స్ ఉంటే అసలు రెసిడెంట్ పోతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే వారికి నోటీస్ ఇచ్చి వారిని మోటివేట్ చేస్తా ఉన్నాం. క్లారిటీ ఏదైనా అయితా ఉంటే ఒకటి ఉండేది ఒకటి జరుగుతుంది. మీరు ఎందుకంటే మీరు తప్పుదో ప్రజలకు ఇప్పుడు ఇంకో వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏది అబౌట్ అంటే మంత్రుల మాటలను కూడా టీఆర్ఎస్ కార్పొరేట్ ధిక్కరిస్తున్నారా? ఎవరు ధిక్కట్లేరండి. ఇప్పుడు మీరు స్వతహాగా చెప్తున్నారు, ఇప్పుడు ఈ కండువాలు కప్పుకోగానే వారు మాట్లాడదని తప్పు మాట అది. ఇప్పుడు స్వతహా నేను ఐ వాంట్ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై బిల్డింగ్ ఓన్లీ. నేను వేరే డిస్కషన్ లో వేరే బీజేపీ నాయకుడు మాట్లాడే సంగతి, ఆయన బిల్డింగ్ కూల్చే గ్రౌండ్ ఏంటంటే ఓన్లీ కోర్టు ఏమైంది, ఏదైతే డివియేట్ పోర్షన్ కట్ చేయమని మొత్తం బిల్డింగే తీసేస్తున్నాం. పక్కకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు జారెట్ ఏదో టైం మొత్తం బిల్డింగే తీసేస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. ఎవరిది ఎంపీలు కానీ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అవి 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 ఎక్కడ కూడా దాన్ని ఆ రకంగా ఆలోచన చేసే అవసరమే లేదు. ఎస్, మీరు ఇప్పుడు రంగారెడ్డి చాలా మంచి మాట చెప్పినాడు. ఏది ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ అదే చెప్పిన 28,000 లెక్క చెప్పారు. ఎందుకంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకని చెప్తాను అంటే అందుకే మనం ట్రైబల్ కాన్స్టిట్యూట్ చేయమని చెప్తా ఉన్నాం. దగ్గర కోర్టు పోయినా కానీ ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతాం. కంటిన్యూస్ ప్రాసెస్ ఫేజ్ వైజ్ గా నరసింహారావు మొదటి చెప్పినట్టు, ఎస్ లండన్ లో పాత నగరం కింద నుంచి వస్తాం, దాని కూడా ఆలోచన చేస్తాం. కాబట్టి ఇనిషియల్ స్టేజెస్ ఉన్నాం మనం ఇప్పుడంతా కూడా. కాబట్టి అది చేసుకుని నెక్స్ట్ లెవెల్లో డెఫినెట్ గా దీనికి దానికి రాజకీయ రంగు పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కూడా తీసేవాళ్ళు వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా తీసుకురండి. డెఫినెట్లీ దాన్ని అధికారులు పరిశీలిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే చాలా సీరియస్ గా నడుస్తా ఉన్నది. అన్ని శాఖలు కలిసిపోయి ఇంతకుముందు ఎందుకు అయిపోయినాయి రీజన్స్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు రాగానే ఏంటంటే రెవెన్యూ వాళ్ళు రారు, ఇరిగేషన్ వాళ్ళు రారు, పోలీసు ప్రొటెక్షన్. అవును, అధికారులకు కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవేనా? వాళ్ళకి రిపోర్ట్లు సరిగా లేక ఎక్కడ ఎంత కోల్చాలో తెలియక, ఎంత వెడల్పున్నాయో తెలియక. ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కాదు, వారు వర్షం పడ్డ 5 days లోనే అంటే 4 days లో మనకు ప్రెస్ మీట్ పెట్టేసి 28,000 కట్టడాలు లేక్ బెడ్స్ లో కానివ్వండి, అదేవిధంగా ఈ నాలాల పైన ఉంది చెప్పారు. వారు సర్వే ఆల్రెడీ చేపించారు. దాని నియోజకవర్గంలో నేను చెప్తాను, ఎందుకంటే ఫాక్సాగర్ నాల పెద్దది, కెమికల్ నాల, అవన్నీ కూడా నాలాస్ ఇప్పటికే మార్క్ చేసి పెట్టినాయి. అవన్నీ ఇప్పటికే మార్క్ చేసి పెట్టినాయి. ఈ ఎక్సైజ్ ఇప్పుడు ఇమీడియట్ చేసింది కాదు, ముందు పోతాం డెఫినెట్ గా. ఎప్పుడో సర్వే చేయించి 25,000 దగ్గర పెట్టుకున్నారు. ఎంతకాలం అయింది దగ్గర పెట్టుకొని? తర్వాత మీరు ఎందుకు యాక్షన్ లో పోలేదు? మీరు సర్వే చేయించి తర్వాత లిస్టు తెప్పించుకొని దగ్గర పెట్టుకొని
ఉండటం అర్థం ఏంది అంటే వాళ్ళు వచ్చి ఏమన్నా మీతో మాట్లాడారా, మీతో ఉంటారా? కాదు, మీరు పొలిటికల్ రాజకీయ కారణాలు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటే ఒక మంచి ఉద్దేశంతో అక్రమ కట్టడాలని రెగ్యులరైజ్ చేయడానికో లేకపోతే అక్రమంగా ఉంటే తీసేయడానికో కదా మీరు చేసింది. దానిపైన యాక్షన్ ఏది? దానిపైన ఏం చేశారు మీరు? ఇంకో వ్యాలిడ్ పాయింట్ ఇది, ఇంకో మంచి పాయింట్. రెగ్యులరేషన్ అనేది నాలాస్ పైన కానివ్వండి, ఎఫ్టీఎల్ ఉన్నాయి కానీ చెరువులలో కానీ అసలు రెగ్యులేషన్ ప్రొవిజన్ లేదు. ఇక్కడ అన్న చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరికో కోర్టులో ఒక ఆర్డర్ వచ్చిందని నేను ఆ చర్చలో ఉన్నాను. నేను ఎమ్మెల్యే గారి బిల్డింగ్ తీసేయలేదు, మేము వచ్చి చెప్తామని చెప్పారు. నాకు అదైతే అసలు నాకు అవగాహన నాకు లేదు. నేనున్న దాంట్లో మీరు లేదు, అది వాళ్లే మాట్లాడారు. సరే, అది కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్. వాళ్ళు ఏం చెప్పారు, దాన్ని డిస్మాండిల్ చేసి ఫోటోలు పెట్టమని చెప్పారని చెప్పారు. ఓకే, అదేమైందో వారే చెప్పాలా. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడేది ఏం కనపడుతుందంటే కోర్టుకు పోతారనేది ఒక తప్పులాగా భావించి మాట్లాడటం అనేది చాలా పొరపాటు. కోర్టు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో పేద ప్రజలకి, అందరి ప్రజలకి ఒక హక్కులాగా, రక్షించేటటువంటి ఒక పద్ధతి లాగా చూడాలి తప్ప తప్పు. అదే రకంగా ప్రతిపక్షాలు కూడా మాట్లాడకూడదంటే ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతిపక్షాలు ఉండాలి, కోర్టు ఉండాలి, హైకోర్టు కమర్షియల్ బిల్డింగ్ కోలగొడుతున్నా అనుకోండి, వాళ్ళు కూడా కోర్టులోకి ట్రిబ్యునల్ మంచిదే కదా. కోర్టుకు వెళ్లి అక్కడ పెండింగ్ పడుతామని సాక్షాత్ హైకోర్టు చెప్తున్నది. లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి, దాంట్లో ఇది కాలేపర జరుగుతుంది. మహానగరానికి సంబంధించి మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, సరైన సంకల్పం లేదు, చేయాలన్న తాపత్రయం లేదు. ఇప్పుడు ఇంతకాలంగా వాళ్ళు సైలెంట్ గా ఉండిపోతుంది తప్ప అసలు ఇంతవరకు వాళ్ళు అధికారానికి వచ్చాక నగరాన్ని గురించి ఏం చేశారు? నగరాన్ని గురించి అసలు ఇది ప్రతి చోట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక చోట పట్టుకుంటే వాడి దగ్గర 50 కోట్లు 100 కోట్లు దొరుకుతున్నాయి. ఒక మామూలు ఉద్యోగం అలా ఎవరైనా కానీ. అప్పుడు అవినీతి నిర్మూలిద్దాం. నిన్న కేసీఆర్ గారు చెప్పారు అక్కడ జేహెచ్ఎంసీలో ఉన్న అధికారులంతా అవినీతి పరులని. మరి ఆ అవినీతి పరులను ఇంతవరకు పట్టుకుంటే కానీ ప్రయత్నించారా? అంటే ఏమన్నా వస్తే పెద్ద వరద వచ్చింది కనుక వాళ్ళు రియాక్షనే తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది. అసలు నగరాన్ని గురించి సమగ్రమైన ప్రణాళిక ఏమైనా ఉందా? సమగ్రమైన ప్రణాళిక లేకపోతే వల్ల ఎన్ని పార్కులు కబ్జా అయినాయి, అసలు ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, వాటిని పునరుద్ధరిస్తారా? మీరు కాదు 10 ఏళ్ళలో పునరుద్ధరించగలరా? పునరుద్ధరించలేరు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, సంకల్పం లేదు. ఏదో వాళ్ళ పేపర్ మీడియా కోసం మాట్లాడితే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ కనపడుతుంది? ఇవాళ తీసుకుంటున్న కార్యక్రమాలు లేకపోతే ఇప్పుడు జిహెచ్ఎంసీ ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ వరదగ రియాక్షన్ జేహెచ్ఎంసీలో అందరూ తొలగించమనండి, ఉద్యోగులందరూ పట్టుకోమనండి, ఒక సంకల్పమే లేదు. అందరూ అవినీతి పరులు అని చెప్పడం ఎందుకంటే మీ బాధ్యత నుంచి తప్పుకోవడానికే తప్ప వాళ్ళని బ్లేమ్ చేయటం కాదు. విద్యాసాగర్ గారు, ఇప్పుడు మేము వేరే స్టూడియోలో కూర్చున్నందుకు మీకు మాకు అది డిఫరెన్స్ కనబడుతుంది. మమ్మల్ని మాట్లాడడానికి చూస్తున్నారు తప్ప ఈ రోజు నిజంగా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కైవేలు, హైవేలు, హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరం కాదు ఇంకా పెద్దగా ఇస్తాంబుల్ చేస్తామని అన్నాడు. ఇవాళ వికృత నగరం అయింది. అయినాక దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఈ రోజు 4 రోజుల తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్ గారు తప్ప మీరు ఒక ప్రాంతాన్ని స్వయంగా పోయి పరిశీలించిర్రా? ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా? మీరు చేయాల్సిన అవసరం లేదా? ఇది తెలంగాణ రాష్ట్రంలో లేదా హైదరాబాద్ నగరము? మీరు ఇటువంటి వాటిల మీద నిజంగా కూడా గత ప్రభుత్వాల్లో రోషయ్య గారు 2009లో అసమర్థ ముఖ్యమంత్రి అని చెప్పి అన్నారు. శ్రీశైలం విపత్తు వస్తే 2 రోజులు నిద్రపోకుండా సచివాలయంలో ఉండి పని చేయించిండు, అధికారులతో చర్చలు జరిపిండు, పనులు చేయించిండు, లైవ్ పెట్టుకొని చేసిండు. దాన్ని మీరు మరి ఏ రకంగా ఇప్పుడు గొప్పలని చెప్పుకుంటారు? ఢిల్లీలో ఇప్పుడు ముఖ్యమంత్రుల సమావేశానికి ఢిల్లీకి వెళ్ళిండు, వెళ్ళిన తెల్లారు ఎందుకు రాలేదు? ఇక్కడ నగరం తగలబడిపోతుంది అని అంటే తుఫాన్ వచ్చింది, ఇది పోయింది, పాయింట్ కాదా? నీకేం తెలుసా? నువ్వు చెప్పరాదా? నువ్వు చెప్పా నీ దగ్గర ఏమైందో చెప్పా. నువ్వు వేస్ట్ జరుగుతున్న వచ్చింది 100
1908 తర్వాత మళ్ళీ వర్షం ఇప్పుడే వచ్చింది. అరే వస్తే నువ్వు దీన్ని ఏం చేస్తా అన్నావు? నువ్వు ఏం చేస్తా అన్నావు? ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చేస్తా అన్నావు? ఇస్తాంబుల్ చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు చెప్పు. ఈ రోజు హైవేలు అన్నావు, ఏం చేసినావు? నువ్వు ఒక్క మాట మీద నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడలేదు, నేను మాట్లాడినాక జవాబు చెప్పి దమ్ముంటే చెప్పు, లేకపోతే ఊరుకో. సబ్జెక్ట్ లెక్క మాట్లాడతావు, ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి. ఏ ఇబ్బంది? హైదరాబాద్ నగరంలో ఇబ్బంది లేదా ప్రజలకు? ఏమి ఇబ్బంది చేస్తున్నావు? ఏమి ఇబ్బంది లేదు చెప్పు. ఈ రోజు ప్రజలు అంటే మీరుకున్నట్టు అందరికి ఇబ్బందులు లేవనుకుంటురా? మీ సౌండ్ మాట్లాడుతున్నారు అనుకుంటురా? కూర్చుంటాడు బరాబర్ మాట్లాడుతాడు, మొగళ్ళగా పని చేస్తున్నాడు. మొగళ్ళగా పని చేయడం అనే చెప్తున్నారు. ఈ రోజు నగరంలో ఉన్నాయి ఒక్క రోడ్డు 100% రోడ్లు 90% ఖరాబ్ అయినాయి. మీరు 10% రోడ్లు ఖరాబ్ అయినాయి చెప్తారు. కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ అక్రమ నిర్మాణాలని కూల్చివేతలో నిర్దాక్షిణ్యంగా ముందుకెళ్తామని చెప్తోంది. ఇందులో మీ అభ్యంతరం దెబ్బతిన్నాయని చెప్పారు. వాస్తవా వివేక్ గారు చెప్పానంటే మీతో చెప్పానంటే రోడ్లు 10% దెబ్బతిన్నాయా హైదరాబాద్ నగరంలో? బాగున్నాయా? దెబ్బతింటే 10% అని చెప్పి దొంగ లెక్కలు చెప్తారు. 90% అని అందరూ దాదాపు నిన్న బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఆయన కూడా 90% అయ్యాయి. ఆ రోజు మాట్లాడే పరిస్థితుల్లో అప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాస్ దాని గురించి మనం మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఈ 2-3 days నుంచి కూడా వాస్తవానికి ఇప్పుడు ఒకటి రోడ్ లెంత్ 1 kilometer ఉందండి. అట్ స్ట్రెచ్ ఆఫ్ 1 kilometer లో ఒక పాట్ హోల్స్, ఇప్పుడు మనకు ఒక 2-3 పాట్ హోల్స్ పడతాయి, దాన్ని ఇమీడియట్లీ మనం పాట్ హోల్స్ మూసేసి చేస్తాం. కానీ ఈ టు ది ఎక్స్టెంట్ మొత్తం కిలోమీటర్ అంతా కూడా మనము లెక్కేసుకుంటాం, ఎందుకంటే డ్యామేజ్ అయింది. కాబట్టి మనం 400 crores ఆల్రెడీ మనం వెచ్చించినాము. ఈ 400 crores రోడ్లు బాగా అయిపోతాయి, బట్ టేక్ సమ్ టైం, ఒక 2 days 3 days అయిపోతుంది. దుమ్ము వీళ్ళు లేస్తుంది, దాంట్లో డౌటే లేదు. జనరల్ ఏమైపోతుంది అంటే చెప్తాం మనం ఎప్పుడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి సిద్దిపేట రోడ్ వెళ్తా ఉన్నాం, సిద్దిపేట రోడ్ అంటే రోడ్ బాగాలే అంటాం మనం, అక్కడక్కడ రోడ్ అంతా బాగా పాడు కాదు, ఎక్కడో అక్కడక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. దిస్ ఇస్ వాట్ క్లారిటీ. మనం 100% అధికారుల దగ్గర లెక్కున్నది, మంత్రి గారి దగ్గర లెక్కున్నది, దాన్ని చేస్తాం, రిపేర్ చేస్తాం. దానికి ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాను. మీరు చెప్పినట్టుగా కాకుండా ఇవాళ ఇన్ జనరల్ గా ఎవరిని అడిగినా హైదరాబాద్ లో రోడ్లు అనేక కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది అందరు చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా 400 ఇచ్చారని చెప్తున్నారు. పోయిన సంవత్సరం బడ్జెట్ లో ఈ హైదరాబాద్ మున్సిపాలిటీకి 428 కోట్లు శాంక్షన్ ఇచ్చారు, బడ్జెట్ లో అలొకేషన్ ఇచ్చారు, రిలీజు 23 కోట్లు ఇచ్చారట. ఇప్పుడు దీన్ని ఏ రకంగా చూడాలా? ఈ ప్రభుత్వంలో ఈ పనులు జరగకపోవటానికి ప్రతిదానికి డబ్బులు కావాలి కదా, డబ్బులు లేనప్పుడు ఎవరు చేయరు. మీరు ఇవాళ చెడిపోయిన దానికి ఒక్కసారి యుద్ధం ఇప్పుడు అంతా ఫైర్ ఫైటింగ్ లాగా మాట్లాడితే అంతకు ముందు ఎందుకు చేయలేదు అంటున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్ నగరమే కాదు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వర్షాలు వరదల వల్ల ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు పెద్ద గ్రామాల్లో గవర్నమెంట్ ఒక హైదరాబాద్ సిటీ మీదనే దృష్టి పెట్టడం కాకుండా మొత్తం నగరాలు కానీ మొత్తం పెద్ద గ్రామాలు ఎక్కడైతే డ్యామేజ్ డ్రైన్స్ దెబ్బతిన్నాయి, ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ కానీ సూర్యాపేట కానీ ఇటువంటి చోట్ల మొత్తం పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. అన్ని టౌన్స్లలో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇటువంటి పరిస్థితి ఫ్యూచర్ లో వరదలు వర్షాలు పెద్ద ఎత్తున వచ్చినా కూడా తట్టుకొని ఉండేటువంటి పద్ధతుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం సర్వే చేయించి దానికి అవసరం ఉన్న నిధులు మొత్తం కేటాయించేసి ఆ రకంగా ఏంటంటే ఒక శాశ్వత పరిష్కారం అనేది గైకొనాలి. అది శాశ్వత పరిష్కారం గైకొనకుండా టెంపరవరీగా ఏదో హడావుడి చేసి మళ్ళీ మర్చిపోతుంది అంటే సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ముఖ్యంగా పేదవాళ్ల విషయంలో మాత్రం చాలా మంది అన్ని పట్టణాల్లో కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఏదో పని చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు పక్కా ఇళ్లు నిర్మాణం చేసి వాళ్ళందరినీ సపరేట్ గా కాలనీలు ఏర్పాటు చేసినట్టయితే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఆ పని కూడా చేయాలి. ఆ పని చేయకుండా ప్రభుత్వం ఏదో టూత్ పాలిష్ గా పైన 4 రోజులు చేసి ఊరుకుంటే మాత్రం మళ్ళీ ఇదే పరిస్థితి. ఇప్పుడు 30 నెలల కాలంలో ఏం జరిగింది హైదరాబాద్ నగరంలో? ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? మీరు ఎక్కడన్నా జరిగింది అని చెప్పేసి ఎవరన్నా చెప్తే, ఈ గవర్నమెంట్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా చెప్తే చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీడియా పక్షాన్నే పోదాం. ఈ రోజు 90% రోడ్లు ఖరాబ్ కాలేదా?
ఈ రోడ్లు అంటే వర్షానికి ఖరాబ్ కావా అని అడగొచ్చు, ఖరాబ్ అవుతాయి, కానీ ప్రణాళికాబద్ధంగా మీరు జిహెచ్ఎంసీకి కేటాయించిన నిధులను వేరే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకుంటుంది? జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ రోజు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ స్కైవేలు కట్టిర్రు, ఎక్కడ హైవేలు కట్టిర్రు మీరు చూపెట్టాల్సిన అవసరం ఉంది. దేశాయ్ గారు, ఇప్పుడు కొంతమంది ఆఫీసర్స్ జిహెచ్ఎంసీకి అటాచ్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మరి ఇట్లాంటి వాటినన్నా సమర్థించాల్సిన చేయమని చెప్పేసి కోరుతున్నాం. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, చేయమని చెప్పి అడుగుతున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసే దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ గా చేయకుండా 2 రోజులు 3 రోజులు చేసి తర్వాత ఆపడం ఎందుకు? మీరు గతంలో అయ్యప్ప సొసైటీలో ఏం చేసిరో రేపు పొద్దున ఇదే అవుతుందా అని చెప్పేసి ప్రజలంతా భావిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాలి. రిపీట్ కాకుండా ఉంటాయని చెప్పగలుగుతారా? చాలా స్పష్టంగా నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను. అందుకండి ఇప్పుడు దీనికి వచ్చే అడ్డంకులు ఏంటిది, దీని కంటిన్యూస్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి, దీనికి ఇక్కడ కోర్టు అధికార పార్టీ వాళ్ళు అడ్డుపడకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఏదో చిన్న జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు దాన్ని మనము తప్పు పట్టాం. ఏదో ఒకటే జరిగింది. ఇప్పుడు 100లో 1 or 2 అయితే ఇప్పుడు 150 కార్పొరేటర్లు ఉన్నారు. ఒక్కొక్క కార్పొరేటర్ 2 కార్పొరేటర్లు వచ్చినారు మన దృష్టికి. అక్కడ ఉన్న కాంటెక్స్ట్ చూడాలి మనం. దాని మొత్తం నేనన్నది కదా మంత్రి గారే వర్షాలు పడినప్పుడు బయటకు రాలేదు, మీరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని ఆయన తిట్టారు, పత్రికల్లో వచ్చాయి. నేను సృష్టించింది కాదు. పనిచేయడంలో ఖచ్చితంగా అడుగుతారు కదా, అట్లా వచ్చినప్పుడు మనము ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలని అంత జరిగినప్పుడు 24 గంటలు అందరూ ప్రజా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ పనిచేయాల్సిన విపత్తు వచ్చినప్పుడు అందరూ మన ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు సహకారం. అసలు అన్నిటికైనా సులభమైన విషయం ఏంటంటే కూలగొట్టడం. చాలా సులభం అది. ఒక బుల్డోజర్ పంపించారు, కూలిపోతాయి ఎక్కడైనా సరే. ఆ కూలగొడతామే తప్ప ఇంకా సమగ్రమైన ప్రణాళిక ఇప్పటికైనా రూపొందిద్దాం, నగరాన్ని బ్రహ్మాండం తీర్చిదిద్దాం, అందరిని ఆహ్వానిద్దాం నగరానికి అన్న భావన, ఒక లోతైన ప్రణాళిక కానీ లోతైన ఆలోచన కానీ ఒక దీర్ఘకాలిక ఆలోచనలు కానీ ఏమీ లేవు. నిన్న వరద వచ్చింది కాబట్టి వాళ్ళు కూలగొడతాం అంటే వాళ్ళ తాత్కాలికం, అన్ని తాత్కాలికమే. ఇది ఏమాత్రం సబబు కాదు, సరిగా సీరియస్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ తో ముందు యాక్షన్ ప్లాన్ లేనే లేదు. ఏదైనా ఒకటి చెప్పమండి, ఒక యాక్షన్ ప్లాన్ ఉందని ఏమీ లేదు. థ్యాంక్ యూ నరసింహారావు గారు, థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ విజయసాగర్ గారు. ఇదే వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.